స్నేహానికి ప్రాణం ఇచ్చే వ్యక్తి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని వైఎస్ఆర్సీపీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలను రాజమహేంద్రవరం తిలక్ రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, డీసీసీబీ మాజీ అధ్యక్షులు ఆకుల వీర్రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, ముందుగా అందరికీ దివంగత మహానేత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి 76వ జయంతి శుభాకాంక్షలు అన్నారు. వైఎస్ అంటే మనకు ఒక ఎమోషన్, ఒక స్ఫూర్తి, ప్రజా మనసుతో పాలన సాగించిన ఒక మానవతామూర్తి. అందుకే ఆయన ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆ మహానీయుని ఆశయ సాధనకు జగనన్న సారథ్యంలో పయనిస్తున్నామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ, దేశంలో ఎంతోమంది పాలన చేశారని, అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాలన వంటి పాలనను ఎవరూ చేయలేదని అన్నారు. ఆరోగ్యశ్రీ పథకం పెట్టి లక్షలాది మంది పేదలకు ఆయుష్ పోసిన మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. అందరూ దయచేసి కూర్చోవలసిందిగా ఇలా చెప్తాను. సౌండ్ తగ్గితే ఇక్కడ పెట్టా, ఇటు పెట్టాలి, మా వైపు పెట్టు, ఇక్కడ పెట్టి అలాగా. మనందరి ప్రియతమ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క జయంతి సందర్భంగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా ఒక చోటకి తీసుకొచ్చి మరి జయంతి కార్యక్రమాలను నిర్వహించడం చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. కోట్ల మంది పుడతా ఉంటారు, మరణిస్తూ ఉంటారు ఈ భూమి మీద. ఎవరైతే వాళ్ళు జన్మించి మళ్ళీ పరలోకానికి ప్రయాణించే లోపు ఆ జీవించినటువంటి కాలంలో 10 మందికి మేలు చేస్తారో వాళ్ళని మాత్రమే భౌతికంగా దూరమైనప్పటికీ కూడా స్మరించుకుంటూ ఉంటాం, జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాం, వారి యొక్క ఆశయాల కోసం చర్చించుకుంటాం, మాట్లాడతాం, పనిచేస్తాం. ఆ కోవకు చెందినటువంటి మహానాయకుడే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అవేళ ఏదైతే ఒక పాదయాత్రను చేపట్టి భారతదేశ రాజకీయ చరిత్రనే తిరగరాసినటువంటి ఒక గొప్ప నాయకుడిగా, ప్రజలతో ఎంతగా మమేకం అవ్వచ్చా, వారి యొక్క సమస్యల్ని దగ్గర నుంచి చూసి చెలించినటువంటి మనసుతో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి ఏ పేదవాడు, ఏ అనగారినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి వారు కూడా ఇబ్బంది పడకూడదు. రాజశేఖర రెడ్డి గారి
ఏ ఆశయాలు ఉన్నాయో ఆశయ సాధనకు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం తోడుగా ఉంది. రానున్న రోజుల్లో మనం అధికారం దిశగా ప్రయాణిస్తూ ప్రజలకి మంచి చేసే కార్యక్రమంలో మనందరం నిమగ్నమై ఉండాలని చెప్పి మరొకసారి కోరుతూ పెద్దలు ఆకుల వీర్రాజు గారిని ఏ ఒక్కరూ కూడా ఇబ్బందులకి గురవ్వకూడదు. ఎవరికైనా ఒక ఆరోగ్యపరమైనటువంటి సమస్య వచ్చిందంటే ప్రభుత్వం తాలూకా బాధ్యత ఆ పేదవాడికి భరోసాని కల్పించడం అనేటువంటిది గుర్తెరిగారు. పేదవాళ్ళ పిల్లలు చదువుకుంటే వాళ్ళ తలరాలతులు మారతాయి. కేవలం ఆ కుటుంబానికే కాకుండా తర్వాత భవిష్యత్ తరాలకు కూడా మేలు జరుగుతుంది అనేటువంటిది నమ్మినటువంటి గొప్ప నాయకుడు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి ఆర్థిక స్వావలంబన రావాలి అనేటువంటి గొప్ప ఆలోచన చేసినటువంటి దార్శనికులు. ముఖ్యంగా భారతదేశంలో అత్యధిక శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి తరుణంలో మనకి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తేనే కడుపు నిండుతుంది, మానవ జాతి అనేటువంటిది మనుగడ చెందుతుంది. అటువంటి సేద్యం చేసేటటువంటి రైతులకి ఏ రకమైనటువంటి కష్టం రాకూడదు అని చెప్పి ఆలోచన చేసినటువంటి గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే రాజకీయాలకి విలువలు, విశ్వసనీయత, ఒక మానవీయ కోణం అనేటువంటిది జతపరిచినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారని అంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. వేళ ఆయన చనిపోయిన తర్వాత వారి యొక్క ఆశయాలని ముందుకు నడిపించడం కోసం ఆయన పేరు మీదే ఒక పార్టీని స్థాపించి తండ్రి 1 అడుగు వేస్తే నేను 10 అడుగులు వేస్తాను అని చెప్పి పేదవాళ్ళ కోసం పనిచేస్తా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మరిన్ని గొప్ప ఆలోచనలు చేసి ఈ రాష్ట్రంలో అనేక సంస్కరణలు, సంక్షేమ పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజల్ని కూడా ఆదుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారికి అనుంగ శిష్యుడిగా, అత్యంత ఆప్తులుగా, ఆత్మీయులుగా ఈ ప్రాంతం నుంచి నా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు కూడా వారితో పాటు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండడం, రాజశేఖర రెడ్డి గారి ప్రాణం అన్నట్టుగా జీవించినంత కాలం కూడా ఉన్నటువంటి నా తండ్రి గారు మరి ఆయన మరణానంతరం రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతోనే మా కుటుంబం కూడా ఉండాలి అనేటువంటి ఆలోచనతోనే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఎప్పుడు ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఇబ్బందులు వచ్చినా, ఎప్పుడైనా ఏదైనా అవమానకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనా ఏ రోజు కూడా చేయి విడిచేటటువంటి కార్యక్రమం చేయలేదు. భవిష్యత్తులో కూడా అదే రకంగా రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాల కోసం స్థాపించినటువంటి ఈ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో పేదవాళ్ళకి మంచి చేసేటటువంటి కార్యక్రమంలో ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి అందరికీ కూడా తెలియజేసుకుంటూ రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ ఆయన చూపినటువంటి బాటలో మనం అందరం కూడా నడవాలి అని చెప్పి మరొకసారి పేరు పేరున అందరినీ కూడా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన ఈ భారతదేశంలో ఎంతోమంది నాయకులు పరిపాలించారు. కానీ వైఎస్ఆర్ గారు లాంటి పరిపాలన బహుశా మరి ఎవరు కూడా చేయలేరని మాత్రం నేను ఘంటాపదంగా చెప్పగలను. ఎంచేతనంటే ఇవాళ కోటాను కోట్లు ఇచ్చిన 1 నిమిషం ఆయుష్కోలేము. అటువంటిది ఆయన ఆరోగ్యశ్రీ ఇచ్చి ప్రపంచంలోనే వేలు లక్షల కోట్ల మందికి ఆయుష్ పోసినటువంటి వ్యక్తి. ఎంచేతంటే నేను ఈ విషయం ఘంటాపదం ఎందుకు చెప్పగలనంటే అప్పుడు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మన కార్యకర్తలే చాలామంది గుండె ఆపరేషన్లని ఆరోగ్యశ్రీలో లేని కూడా చేయించుకునేవారు. డాక్టర్లు వీళ్ళు డబ్బు ఉన్నది కదా, 1 నిండా బంగారం ఉంది, వీళ్ళకి ఏంటంటే ఏమంటే మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఇంటి పథకం మాకు చేయలేదని దెబ్బలాడి మరీ చేసుకుంటారు. ఆయన కూడా నవ్వేవాడు. ఆయన తెలిస్తే ఎవరు వచ్చినా అలాంటి ఆరోగ్యశ్రీ ప్రపంచంలోనే గొప్ప నాయకుడు.
అలాగే విద్య వల్ల దేశం అభివృద్ధి అవుతుంది. అటువంటి విద్యా వ్యవస్థని ఆయన ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ప్రవేశపెట్టి పేదవాడు చదువుకుంటేనే దేశం ముందుకెళ్తుందని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ కానీ పెన్షన్లు ఇవాళ ఏ నాయకుడు చెప్పుకున్న పెన్షన్లు అయినా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2000 పెన్షన్లు ఉండి రాజమండ్రిలో, ఆయన వచ్చిన తర్వాత 18,500 ఒక రాజమండ్రిలో ఇవ్వడం జరిగింది. యావత్ దేశంలోనే 74 లక్షల పెన్షన్లు ఇచ్చింది కనుక వాళ్ళు అందరూ చెప్తారు పెన్షన్ 2,000, 3,000, 4,000 కాదు. అసలు పెన్షన్ కాల్చుడే ఆయన ఒకే మాట అనేవాడు. ఆయన మీ ఇంటికి నేను పెద్ద కొడుకుని, గుమ్మంలోకి వెళ్తే కొడుకు అనేవాడు 9 మాసాల పోసి కనీ పెంచిన కొడుకు ఇంకా ఈ తల్లి బతుకుంది ఏంటి అనేవాడు. అలాంటి వాళ్ళకి మీ మందుల ఖర్చులకి మీ కష్టకాలకి నేనున్నానని చెప్పి ఆ రోజు ఆయన 270 రూపాయలు చంద్రబాబు నాయుడు 200 చేసి 34 లక్షల మందికి ఇచ్చినటువంటి ఘనత యావత్ దేశంలో ఇలాగా అద్భుతమైన పరిపాలన చేసిన నాయకుడు ఎవరున్నారంటే వైఎస్ఆర్. ఆయన పేరుని ఏర్పడినటువంటి పార్టీ ద్వారా మనం ఇవాళ ఆయన జన్మదినోత్సవం 76వ జన్మదినోత్సవం మరి నిజంగా ఆయన గురు శిష్యులు అంటే అమలు చెప్పుకోవాలంటే ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఒకటి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. ఒక ముక్క చెప్పి నేను ముగిస్తాను. ఆయన అసెంబ్లీలో మాట్లాడి